నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. బాధ్యత కలిగిన ప్రభుత్వం మాది. అనంతపురం సభలో సీఎం చంద్రబాబు. రాజమండ్రి బీజేపీ నాయకుల సంబరాలు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం. బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్. స్వామిని దర్శించుకున్న టీటీడీ ఈవో కుటుంబ సభ్యులు. నేపాల్లో చిక్కుకున్న వారిని ఇళ్లకు చేర్చుతాం. రాష్ట్ర మానవ వనరుల మంత్రి నారా లోకేష్. లలిత నగర్లో ఘనంగా ముగిసిన గణపతి నవరాత్రులు. 5,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన. ఇక డీటెయిల్స్ వస్తే, సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు, ప్రజల జీవన ప్రమాణం పెరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ పేరిట కూటమి పార్టీల ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. దసరా రోజున వాహన మిత్ర పథకం ప్రారంభించి ఒక్కో ఆటో డ్రైవర్ కు 15,000 రూపాయల చొప్పున ఇస్తారని చంద్రబాబు తెలిపారు. సూపర్ 6 హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాం. జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం మాది. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి 95% పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి చరిత్ర తిరగరాశారు. తెలుగు తమ్ముళ్ల స్పీడు, జనసేన జోరు, కమలదళం ఉత్సాహానికి ఎదురుందా? నిర్వీర్యమైన వ్యవస్థను సరిదిద్ది పాలనను గాడిలో పెడుతున్నామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఓటేసిన అందరికీ న్యాయం చేయడానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలో అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, సహకరిస్తామని. 1,00,000 మంది డాక్రా మహిళల్ని పారిశ్రామికవేత్తల ఏడుగా ప్రోత్సహిస్తున్నాం. తమిళలో భారతదేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం సమిక్షేమ పండుగ మనం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. పేదల సేవలో మొదటి తారీఖున 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర మనం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచిలకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. జీఎస్టీ స్లాబ్స్ తగ్గించినందుకు జీఎస్టీ తగ్గుదలపై రాజమండ్రిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ లో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం, పూలతో అభిషేకం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన కృతజ్ఞత ర్యాలీలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో జీఎస్టీ సింగిల్ డిజిట్ కు ప్రధాని మోదీ మార్చే అవకాశం కూడా లేకపోలేదన్నారు. నల్లమిల్లి మాట్లాడుతూ, ఆగస్టు 15న ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంలో జీఎస్టీ స్లాబుల్లో సమూల మార్పులు చేస్తామని ప్రకటించి అమలు చేసి అన్ని వర్గాల ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించారన్నారు. జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్న, స్టేట్ మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, బొమ్మల దత్తు, రొంగల గోపి శ్రీనివాస్, భగవాన్, రేలంగి శ్రీదేవి, కోడూరు లక్ష్మీనారాయణ, అడపల రామకృష్ణ,
నర్సిపల్లి హారిక, పరమి రాధాకృష్ణ, మద్దిపాటి రజని, కూరగంటి సతీష్, యానాపు యేసు, కాలేపు సత్యం, సాయిరాం, పొన్నాల లక్ష్మి, సంతోషి, రవికిరణ్, వీరాంజనేయులు, బండి సత్యనారాయణ, మోహిని, రెడ్డం, తంగళ్ళ పద్మావతి, ఎర్ర నాగదేవి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో అనుకున్న దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి. కొంతమంది కుహనా మేధావులు మన రాజమండ్రిలో కూడా ఉన్నారు, కొంతమంది మేధావులు, వాళ్ళు అంటున్నారు ఉపరాష్ట్రపతికి ఓట్లు తెలుగుదేశం, జనసేన, వైసీపీ ఓటేయకూడదు, మన తెలుగువాడికి ఓటేయాలి. నక్సలైట్లు సమర్థించుతూ పేదవాళ్ళని, ఎవరైతే అడవిల్లో ఉన్నటువంటి సామాన్యులను చంపేటువంటి వ్యక్తుల్ని సమర్థించినటువంటి వ్యక్తికి ఓటేయాలి. ఎవరైతే రాష్ట్రపతి ఉన్నాడో ఈ రాష్ట్రపతి దేశభక్తుడు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆయనకు ఓటు వేయకూడదు అని అరుణ్ కుమార్ గారు తెలియజేయడం. నేను అరుణ్ కుమార్ గారిని ఛాలెంజ్ చేస్తున్నాను. సంఘం గురించి మరొకసారి మాట్లాడడానికి అవకాశం లేదు, మాట్లాడొద్దు. సంఘానికి మీరు వెళ్ళి సరైనటువంటి ఆకలింపు లేని వయసులో బయటకు వచ్చి ఇవాళ కూడా పాత రికార్డునే మీరు వేస్తూ ఉండడం, సంఘం అనే అంశం మీద నేను ఎప్పుడైనా సరే వారితో చర్చకు సిద్ధంగా ఉన్నాను. సంఘం విషయంలో ఈవేళ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎందుకు ఓటేస్తున్నారని వాడు అన్నయ్య గారిని, తెలుగుదేశాన్ని, జనసేన కూడా నిలదీయడం జరిగింది. ఆవిడ ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళ అన్నయ్య గారిని కొద్దిగా సంపద ఎక్కువ ఇచ్చేస్తే ఆవిడకి వాళ్ళ అన్నయ్యనే ఈవేళ పొగిడి ఉండేది. ఆస్తి పంపకాల దగ్గర వివాదాలు వచ్చి మరొక పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆవిడ రోజు కూడా కొన్ని ప్రకటనలు జారీ చేయడం అనేది ఎవరూ అర్థం చేసుకోలేనటువంటి అంశం కాదు. మీడియాలో స్థానం దక్కుతుందని అవాకులు చవాకులు పేలడానికి అవకాశం లేదు. ఈవేళ రాష్ట్రపతి ఒక సిన్సియర్ కార్యకర్త, రాజ్యాంగ కోవిదుడు, చిన్నప్పటి నుంచి నిబద్ధ కలిగినటువంటి వ్యక్తి. మెడ్రాస్లో ఆయన బీజేపీ అధ్యక్షుడు చేశారు, కేంద్ర 2 సార్లు పార్లమెంట్ సభ్యుడయ్యారు. అలాంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేస్తే ఈవేళ కాంగ్రెస్ పార్టీ అలానే మేమట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్తాడు బీజేపీ నెగ్గలేదు అంటాడు. మరి నెగ్గడం అంటే ఆయనకి ఏ భాషలో చెప్పాలో మనకు అర్థం కావడం లేదు. 400 కంటే ఎక్కువ ఓట్లు వస్తే నెగ్గలేదంటాడు. వాళ్ళకి 300 కంటే ఎక్కువ రావాలి, కానీ అన్ని రాలేదు. అయినా వాళ్ళు కింద పడినప్పటికి కూడా మట్టంటుకోలేదనేటువంటి ఆలోచనతో మాట్లాడేటువంటి పరిస్థితి. ఈవేళ దేశంలో కొన్ని విదేశీ శక్తుల యొక్క ఆలోచన విధానంతో, సంపత్తో, వాళ్ళ డబ్బుతో ఇక్కడ రాజకీయాలు నడిపేటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాలు రాబోయేటువంటి రోజుల్లో దేశ ప్రజలు అంగీకరించారనే దానికి ఉపరాష్ట్రపతి యొక్క విజయం ఒక సంకేతంగా నేను భావిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన అలిపిరిలో మార్గంలో కాలినడకన తిరుమల చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ఈవోగా ప్రమాణం చేశారు. అనిల్ సింఘాల్ కు అదనపు ఈవో వెంకయ్య చౌదరి శేషవస్త్రం కప్పి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ రెండోసారి ఈవోగా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి అవకాశం రావటం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. కాలినడకన మార్గంలో వస్తున్నప్పుడు భక్తులు కొన్ని సమస్యలు దృష్టికి తెచ్చారని తెలిపారు. వాటిని పరిష్కరించి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడాలని చంద్రబాబు తనకు సూచించారన్నారు. బదిలీ అయిన టీటీడీ పూర్వ ఈవో శ్యామలారావుకు ఆలయ అధికారులు, సిబ్బంది ఘనంగా వేడుకలు పలికారు. ఇవాళ
రెండోసారి టీటీడీ ఈఓగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు 5 నెలల పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీ ఈఓగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది. ఎంతోమంది టీటీడీ అధికారులు, అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ ఈఓగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైంది. నేపాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరిని వారి ఇళ్లకు చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. హోం పర్యాటక శాఖ మంత్రులు అనితా కంద్ర దుర్గేష్ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర సచివాలయంలో మంత్రి రాత్రి వరకు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు. రాత్రి విలేకరులతో మాట్లాడుతూ నేపాల్లో పరిస్థితులను పర్యవేక్షించాం. ఏపీ భవన్లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశాం. ఆ నంబర్కు ఫోన్ చేసిన వారిని ట్రాక్ చేసి ప్రతి 2 గంటలకోసారి పరిస్థితులను రియల్ టైంలో తెలుసుకున్నాం. నేపాల్లో మొత్తం 217 మంది ఏపీ వాసులు ఉండగా వారిలో కాఠ్మండూలో 173, హెటౌడాలో 22, పోఖ్రాలో 10, షెమికోట్లో 12 మంది తలదాచుకున్నారు. అందులో 118 మంది మహిళలున్నారు. విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడాం. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్కు ఏర్పాటు చేశాం. ఇందులో సీఎం చంద్రబాబు సైతం ఉన్నారు. అందరినీ సాధ్యమైనంత త్వరలో ఇళ్లకు చేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారని వివరించారు. పొద్దున్నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది. పొద్దునుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నా. గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి, దుర్గేష్ గారు కానివ్వండి, అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యువేషన్ని మానిటర్ చేస్తాం జరిగింది. దాంట్లో ఏపీ భవన్లో ఇమ్మీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. రాజమహేంద్రవరం లలితానగర్ లో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద 43వ సంవత్సరం వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఆలయం వద్ద భక్తులకు పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. జియో హ్యాత్వే సి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం చైతన్య, మాజీ కార్పొరేటర్ ఆర్యాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఇసుకపల్లి శ్రీనివాస్, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. సుమారు 5,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది కూడా శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు విజయవంతంగా జరిగాయని ఇసుకవల్లి సోదరులు హర్షం వ్యక్తం చేశారు. ఆ గణనాథుడి ఆశీస్సులను ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు, స్థానికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భారీగా భక్తులు తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. పురుషులు, మహిళలకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసి అన్నదానం చేశారు.
ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు కోరుతున్నాం. అన్నదాన విరాళాలు ఇచ్చే దాతలు ఉంటే గురువంతుగా చెప్పవలసిందిగా మరి కోరుతున్నాం. జిల్లాలోని రైతులు యూరియా కొరత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. టోకెన్ పొందిన ప్రతి రైతుకు తప్పనిసరిగా యూరియా అందజేస్తామని ఆమె స్పష్టం చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన, సహకార శాఖల అధికారులు సమక్షంలో క్షేత్రస్థాయిలోని రైతు సేవా కేంద్రాల సహాయకులతో కలెక్టర్ దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ రైతులకి జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు యూరియా కేటాయింపు జరుగుతుందని తెలిపారు. సహకార సంఘాల వారీగా పంపిణీ రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఒక సహకార సంఘం పరిధిలోని రైతు సేవా కేంద్రానికి వెలుపల రైతులకు యూరియా అందజేసిన పక్షంలో సంబంధిత మండల వ్యవసాయ అధికారులు వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా సహకార శాఖ అధికారి ఎం వెంకటరమణ, ఎన్ మల్లికార్జునరావు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం లాస్ట్ ఫ్యూ డేస్గా ఫీల్డ్లో వెరిఫై చేసినప్పుడు అట్లానే మనం చేస్తున్న మైక్రో ప్లానింగ్ వన్స్ మనకి రైట్ పాయింట్కి మన స్టేట్ నుంచి అలాట్ చేశాక అది ఎలా అలాట్ చేస్తున్నామో అనేది ఒక అవగాహన వచ్చింది. అలాట్మెంట్ తర్వాత యూటిలైజేషన్ ఎలా ఉంది అనేటప్పుడు అక్కడ కూడా మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఇలా ఫీల్డ్లో వెరిఫై చేసినప్పుడు వీ హ్యావ్ ఫౌండ్ సమ్ గ్యాప్స్. ఆ గ్యాప్స్ మనకి ఇన్ఫర్మేషన్ డిస్క్రిమినేషన్లో ఉంది, అట్లానే మనకి ఎష్యూరెన్స్లో కూడా కొంత గ్యాప్ ఉంది. సో వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ బీన్ అలాటింగ్, సో మనం ఆర్ఎస్కే వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటున్నాం కదా అని అనుకుంటున్నాం. బట్ ఆర్ఎస్కే వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము అనే విషయము, అనే ఎష్యూరెన్స్ అనేది ఆర్ఎస్కేకి సంబంధించిన రైతు వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దట్స్ వై ఫ్యూ ఎస్ఓపీస్ ఆర్ గివెన్. అది మీ అందరికీ ఒక సర్క్యులర్ లా కూడా వస్తుంది. అది మనం ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈస్ అలాట్మెంట్ అనేది నౌ కమిటీ ఈస్ గోయింగ్ టు ఫైనలైజ్. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక్కటే ఫెర్టిలైజర్స్ యూసేజ్ కానీ, అదర్వైజ్ ఫెర్టిలైజర్ ప్రైసెస్ కానీ, అదర్వైజ్ ఎక్సెస్ యూజ్ చేసేస్తున్నారు అని అంటుంటే వీళ్ళు ఒకరే కాదు, అది యూజ్ చేస్తున్న యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, హార్టికల్చర్, వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబులే అని చెప్పడానికి మనం అందరు డిస్ట్రిక్ట్ అఫీషియల్స్తో ఒక కమిటీ ఫామ్ చేసుకుంటున్నాం. ఈ కమిటీలో యాక్టివ్ ఏడీ కూడా ఉంటాం. స్థానిక కోరుకొండ రోడ్డు మార్కెట్ యార్డ్ ఎదురుగా శ్రీ విఘ్నేశ్వర రోడ్డు సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో 14వ గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ పరిమివాసు, జనసేన మాజీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, కంటిపూడి శ్రీను తదితరులు విచ్చేశారు. వారి చేతుల మీదుగా భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. శ్రీ విఘ్నేశ్వర బోర్డు సెట్టింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు సుంకర వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు మీసాల గణేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ గుమ్మడి సూరిబాబు, ట్రెజరర్ దేవాన రాజా, గౌరవ సలహాదారులు జవ్వాది రాంబాబు, తాటిపూడి వినాయకరావు, కె ప్రకాష్, ఎల్ రమణ, ఎస్ కాపు, బి ప్రకాష్, ఎం శ్రీను, మాసిరాజు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. 5,000 మందికి అన్నదానం చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించారు. 14వ వసంత విఘ్నేశ్వర
ఎత్తులో బోర్డు సెంట్రీ వర్కర్స్ కార్యక్రమం జరుగుతున్నది. కావున యువన వ్యక్తులు వచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి హలో లేడీస్ పక్కన మంచిగా లేడీస్ పక్కన వాటర్ టిన్లో లోపల తింటే ఎలాగా. కోటిలింగాలపేటకు చెందిన కోర్నాని వీరబాబు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా ముగిసింది. ఆసక్తికరంగా జరిగిన ఈ టోర్నీలో విఎల్ పురం టీమ్ మధు వారియర్స్ టీంలు ఫైనల్ లో తలపడగా విఎల్ పురం జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3 టౌన్ సిఐ వి అప్పారావు హాజరై విజేత టీంకు ప్రేయర్లకు ట్రోఫీలు అందించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని, వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. ఈ టోర్నమెంట్ ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని క్రీడల్లోనూ ఇలాంటి పోటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వహించిన వీరబాబును అభినందించారు. ఆర్గనైజర్ వీరబాబు మాట్లాడుతూ అందరికీ క్రీడల పట్ల ఆసక్తి కలిగించే విధంగా అందరికీ అవకాశాలు కల్పించి ప్రోత్సహించేందుకు ఈ టోర్నీ ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసు, కొండబాబు, రామకృష్ణ, మధు, చందర్రావు, తరుణ్, బాధిత ఫౌండేషన్ అధ్యక్షులుగా గారా అజయ్ కుమార్ పాల్గొన్నారు. FPL అని చెప్పి దానికి పేరు పెట్టండి. ఈ క్రికెట్లోనే కాకుండా మన లైఫ్ స్టైల్లో, మనం చేసే వృత్తిలో కానీ, మన లైఫ్ స్టైల్లో కానీ, మన ఆరోగ్యంలో కానీ అన్నింటిలో కూడా ముందుకు రావచ్చు. 30+ 35 అయిపోయింది నాకు, నేను క్రికెట్ ఆడలేనేమో, లేకపోతే కొంచెం అపోహలు ఉంటాయి. అలా 50 years వరకు ఆడవచ్చు, 50-55 వరకు కూడా ఆడవచ్చు. జాగ్రత్తగా ఆడితే అది ఫిజికల్గా చాలా మంచిది. ఆ ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాం. క్రీడలు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈ క్రీడలు అనేది చాలా ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్, ఆడాలి. ఈ రోజుల్లో ఎక్కువ మనకి ఏసీలో కూర్చోవడం, ఈ ఉద్యోగాలు చేయడం, ఎక్కువ బండి మీద ట్రావెల్ చేయడం, ఇవే మనకి ఎక్కువ. బండి మీద మీరు ఎక్కువ కూర్చొని చేసేదే ఉంటుంది. ఇవన్నిటికి మనకి ఈ వ్యాధులు రాకుండా కావాలంటే మంచి స్పోర్ట్స్. కానీ మీరు చాలా బాగా ప్రారంభించారు. ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్ అని సీజన్ 1 సక్సెస్ఫుల్గా చేశారు. మీ అందరికి కూడా కంగ్రాచులేషన్. సెప్టెంబర్ 21 నుండి 25 వరకు పంజాబ్ రాజధాని చండీగఢ్లో జరగనున్న సిపిఐ జాతీయ మహాసభల సందర్భంగా 21న జరిగే ప్రజా ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొనేందుకు తూర్పు గోదావరి జిల్లా నుండి 2 బస్సుల్లో జట్ల లేబర్ యూనియన్ కార్మికులు గురువారం తెల్లవారుజామున బయలుదేరారు. ఈ సందర్భంగా మధు జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షుడు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ సిపిఐ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో సెప్టెంబర్ 21వ తేదీన జరగనున్నాయని, చెలో చండీగఢ్ పిలుపు మేరకు సిపిఐ జాతీయ మహాసభలు జయప్రదం చేసేందుకు తూర్పు గోదావరి జట్ల లేబర్ యూనియన్ సభ్యులు సుమారు 100 మంది మొదటి రోజు ప్రదర్శనలు పాల్గొనేందుకు 2 బస్సులు బయలుదేరి వెళ్లారన్నారు. జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, త్రిమూర్తులు, నల్లన రామారావు, పి దేముడు బాబు, కాళ్ళ అప్పలనాయుడు, వెంకట్రావు, బాలకృష్ణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రెడ్డి రమణ, కుక్కల దుగ్ర ప్రసాద్ రెడ్డి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి సిపిఐ జాతీయ మహాసభలను, జయప్రదం చేయండి సిపిఐ జాతీయ మహాసభలను, జయప్రదం చేయండి సిపిఐ జాతీయ మహాసభలను, జయప్రదం చేయండి సిపిఐ జాతీయ మహాసభలను. జిందాబాద్ జిందాబాద్. స్థానిక 1వ డివిజన్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సదరు డివిజన్ లోని శ్రీరాంపురం రోడ్డులోని ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి పర్యటించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వట్టు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2015లో జరిగిన పుష్కరాల సమయంలో చేపట్టిన పనులు తప్పితే అటు తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ₹1 అభివృద్ధి పని చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజలను ఓటర్లుగానే చూశారు తప్పితే ప్రజలకు కావలసిన సంక్షేమం అమలు చేయడంలోనూ, ప్రజలకు కావలసిన అభివృద్ధి పనులు చేయడంలో చాలా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనను తగ్గట్టుగా
వారికి ఏం కావాలో ఆ పనులు మాత్రమే చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు టెండర్ అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది. మనం అగ్రిమెంట్ అయితే కొబ్బరికాయ కొట్టాలి. ఎన్క్యాప్లో ఒక 85 లక్షలు పెట్టారు తారక రామనగర్. ఈ ఎన్క్యాప్ కూడా 10 కోట్ల పనులు పెట్టాం సిటీలో. ఇదొకటి. నెక్స్ట్ 3వ వార్డు బైబిల్ మిషన్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా 3-4 అమ్మటం ఉంటుంది కానీ చూడ రోడ్డు, అదొకటి 2 కోట్లు అదొకటి పెట్టాం. నెక్స్ట్ మన విఎల్పురం జంక్షన్ వినాయకుడి గుడి నుంచి హైవే దాకా అదొకటి 2 కోట్లు, అలాగా 10 కోట్లు పెట్టాం. అది కూడా అయిపోయింది ఎన్క్యాప్లో, ఇది కూడా శాంక్షన్ అయిపోతుంది. మేజర్ ఇప్పుడు అలా అనేది అంటే 2 కోట్లతో తారక రామారావు మొత్తం డ్రైనేజ్ అయితేనే రోడ్లు వేయాలండి అంట. ఆర్యూబీ పెట్టినా కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో ఆర్ఓబీ వద్దు, ఆర్యూబీ వద్దు అంటే ఫైనల్గా గోడ కట్టేస్తాం అన్నారు. కట్టేయండి అంటున్నారు ప్రజలు. కట్టేయండి, కట్టేస్తే ఇంకా అన్నపూర్ణపేట నుంచి కొత్తపేట ఈ దారి వాడరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఓబీ పెడితే ఏకంగా 2,000 మందికి ఇంపాక్ట్ అయింది. ఆర్యూబీ పెట్టమని ఎస్టిమేట్ చేయమన్నాం. ఆర్యూబీ ఎస్టిమేట్ చేస్తే అది కూడా 1000 మంది దగ్గరికి వస్తుంది, ఆస్తి పోతుంది. అసలు ఏది వద్దులేండి, కట్టేయండి సార్ గోడ. ఇంకా మీకు జీరో ఇష్యూస్. అది ఇంకా మీరు ఏదో ప్రతిసారి ఏదో ఒకటి గేట్ ఇది అంటే లేటెస్ట్ నామ్స్ కదా, అంతే. అటు సైడ్ నుంచి వెళ్ళకపోతే అలా 3 హాల్స్ దగ్గర నుంచి వెళ్తారు. అంటే మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు ఇంకా అది గోడలు కట్టేయడమే లోకల్ గా ఉన్నవాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. అంతే. ఇప్పుడు ఆర్ఓబీ ఇక్కడ అడుగుతున్నా ఉంటే లోకల్ వాళ్ళు. అవునండి, వాళ్ళు అన్నారు. ఫస్ట్ టైం వీళ్ళు పెట్టిన ఆర్ఓబీ అయితే ఏకంగా ఏంటంటే అక్కడ ఒక గుడి ఉందండి, గుడిలోని రాములకి సీతకి మధ్యలో రెడ్ మార్క్ వేసి వాళ్ళిద్దరిని విడగొట్టేమని. అది వేయడం కూడా విచిత్రంగా. అసలు బుర్ర ఉండేదయ్యా నీకు, ఎలా వేసావే ఇక్కడ మార్క్ అంటే ఇక్కడ దాకా వచ్చింది సార్. నువ్వు ఎలా అయితే రాముడికి సీతకి మధ్యన విడిపోయేటట్లు మార్కింగ్ అయితే నిన్ను అదృష్టం నేనేం చేయలేదు, ఇక్కడ వెళ్ళిపో నువ్వు అర్జెంటుగా అని చెప్పి అప్పుడు ఎస్సీ గారు ఉండేవారు పాండురంగ గారు. ఊరుకో అంటే ఊరుకో, నేనే కూర్చుంటాను ఇక్కడ రోడ్డు మీద అంటే ఆపేద్దాం లేండి సార్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.